మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మన ఆలోచన సాధన సమితి అనే సంస్థ ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించింది. మన ఆలోచన సాధన సమితిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కటకం నరసింహరావు నేతృత్వం వహించారు. వివిధ బీసీ కులాల సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నరసింహగౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి మంగిలిపల్లి శంకర్, గంగపుత్ర, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెద్దావురా బ్రహ్మయ్య రజక, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దువ్వాల శ్రీకాంత్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, యాదవ మరియు ముదిరా సంఘాల నాయకులు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. త్వరలో నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని కుల సంఘాల ప్రతినిధులతో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తామని శ్రీ కటకం నరసింహరావు గారు తెలిపారు. ఆనాడు కూడా ఆ సమావేశంలో నేను వచ్చినప్పుడు పెట్టినప్పుడు క్రియాశీలక పాత్ర వహించినటువంటి సదానందచారి గారికి ఒకప్పుడు ఆవేశం ఉన్నప్పటికీ కూడా అణచివేసుకుంటున్న మా చంద్రుడు లోపల అణచివేసుకుంటున్నాడు చంద్రశేఖర్ గారు ముదిరాజు గారికి వడ్ల కమ్మరి సంఘానికి సంబంధించి అధ్యక్షుడు నరేందర్ అన్న గారికి ఆ రోజు మిస్ అయ్యి మళ్ళీ మధ్యలో వచ్చినప్పుడు నాకు పరిచయం అయిన మురళి దగ్గర అశోక్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా పరిచయమైనటువంటి మా జయప్రకాష్ ఈ నర్సాపూర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు. అదేవిధంగా మాతో పాటు మన ఆలోచన సాధన సమితిలో పెద్ద మనిషిగా మా అందరినీ ముందుకు నడుపుతూ తన అనుభవాన్ని మాకిస్తూ గౌరవ అధ్యక్షుడిగా నేను వయసులో చాలా తక్కువ వయసు ఉన్నప్పటికీ ఎంత పెద్ద వయసు వచ్చిన ఆ వయసులో కూడా అన్ని ప్రాంతాలు తిరుగుతూ మాతో పాటు నడుస్తున్నటువంటి గడ్డం నరసింహగౌడ్ గారికి, మంగళపల్లి శంకర్ గంగపుత్ర గారి, పెద్దగూడ బ్రహ్మయ్య గారి, అదేవిధంగా శ్రీకాంత్ గారి, పెద్దలందరికీ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘహితాన్ని కోరి పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఉదయపూర్వకంగా అభివందనం. ఇప్పుడు కేవలం ఒక 4 కులాలు మాత్రమే మనం చూసాం. యాదవ కులం చేసన్న వినాల్సిన అవసరం ఉంది. పెద్ద కమ్యూనిటీ యాదవ్, ముదిరాజు కమ్యూనిటీ కూడా పెద్దది. మరి ఎందుకో మా చందు విజృంభిస్తలేడు. మనసులో ఉన్నప్పటికీ కూడా మన కమ్యూనిటీని కొంత ర్యాలీ చేయగలిగితే, యూత్ను ర్యాలీ చేయగలిగితే మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముదిరాజులు కూడా ఎక్కడ ఈ మెదక్ జిల్లాలో ఎక్కడ కూడా తక్కువ సంఖ్యలో ఏం లేదు, ఎక్కడ గణనీయమైన సంఖ్యలో. అట్లనే ఈ ప్రాంతంలో వడ్ల కమ్మలు చాలా పెద్ద ఎత్తున సంఖ్య ఉన్నారు. పద్మశాలి సంఘాలు కూడా ఇప్పుడిప్పుడే చైతన్యం ఉంది ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో. ఒక 4 కమ్యూనిటీస్ మనకు మామూలుగా మీ అందరికీ తెలుసు. మీ అందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఒక 7, 8, 10 కులాలే గ్రామాల్లో ఉంటాయి. ప్రభాకర్ గారి గ్రామానికి ఈసీ గణంగానే 150, 130, 140, అది రికార్డెడ్ ఉంటాయి. ఎంఆర్ఓ ఆఫీస్లో చట్టపరంగా బదిలీ మనం మాట్లాడుకోవడానికి కూడా ఉపన్యాసాలు చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ 7, 8 ఎక్కువ జరుగుతున్న పెద్ద గ్రామం ఉంటే అదే రమేష్ 10 కులాలు తప్పనిసరిగా ఉండే కులాలు ఒక 4 ఉంటాయి. వ్యవసాయ క్షేత్రం బాగా ఉంటే అట్లా నాయి ఉంటారు, రజక ఉంటారు, యాదవ్ ఉంటారు, గుజరాత్ గంగపుత్ర చెరువులు ఎక్కడ అంతటా అన్ని కులాలు ఉంటాయి. ఈ కులాలను
శంకర్ చెప్పినట్టు కులాలుగానే మనం తీసుకుంటాం. అంటే నూట కులాలు తప్పు లేదు, గౌరవంలో ఉండాలి. కానీ బీసీలు చైతన్యం కావాలంటే ఎవరు కావాలి? బీసీలు అంటే ఎవరు కావాలి? మొట్టమొదట మా స్టూడెంట్ శ్రీకాంత్ ప్రవీణ్ చక్కగా చెప్పింది. ఇప్పుడే నేర్చుకుంటున్నారు. ఫస్ట్ మన బీసీలు ఎవరు అనేది మనకు తెలుసా? ఏం చెప్పు, బీసీలు అయితే మనకు తెలియనప్పుడు వాడు శక్తివంతుడు, వాడు అట్లా ఐక్యం ఉంటాడు, వీడు ఐక్యం ఉంటాడు అని భ్రమలో ఉంటున్నామని నేను అంటున్నాను. మనం ఎవరో మనం తెలుసుకోలేనప్పుడు